హాయ్ అండి. ఈరోజు అయితే మేము గూడెంగుట్టలో ఉన్న సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. మేము దేవాలయం కమిటీ మహిళలు అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. మొత్తం 2 టాటాయిస్ తీసుకున్నాము. అందులో 2 మెంబర్స్, ఇందులో 10 మెంబర్స్, అందులో 10 మెంబర్స్ వచ్చామండి అందరం. చూడండి ఎలా దిగుతున్నారు మా వాళ్ళు. అక్కడ ఇక్కడ జర్నీ చేసే వరకే వాళ్ళు అసలు నెరవేర్తారు పాపం. ఇదేనండి సత్యనారాయణ స్వామి టెంపుల్. మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తున్నాము. ఉంటున్నారు కదంటే వీడియో తీయి వెళ్ళేటప్పుడు వీడియో తీయాలి కదా లోపలికి వెళ్ళేటప్పుడు అని అంటున్నారు. అందుకే తీస్తున్నాను. మళ్ళీ ఆగి ఫోటో కూడా తీసుకున్నామని అన్నారు. నవ్వొచ్చింది. సరే అని చెప్పి తీసేసాను ఫోటోకి. ఇంకా వెళ్తూ ఉన్నామండి లోపలికి. అక్కడ చాలా మెట్లు ఉన్నాయి. కొండపైన దేవుడు ఉంటాడు, సత్యనారాయణ స్వామి ఉంటాడు. అక్కడే సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఇదిగో మేము మెట్లు ఎక్కుతున్నాం. చాలా మెట్లు ఉన్నాయండి అసలు. అవన్నీ నేను స్కిప్ చేసేసాను. అయితే ఇక్కడ పెద్ద బండరాయి ఉంది. ఇది గుట్ట మీద అన్నట్టు చాలా పైకి ఉంటుంది. పెద్ద మనుషులు అయితే అసలు నడవలేరు. ఆటోస్ ఉన్నాయి పైకి ఎక్కడానికి, పైకి తీసుకురావడానికి. ఇంకా మేము వచ్చేసాము ఇక్కడికి. రష్ అయితే ఏం లేరు, తక్కువనే ఉన్నారు. బాగా మంది అయితే ఏం లేరు. ఫ్రైడే ఆ రోజు అయినా కూడా కొంచెం తక్కువే ఉన్నారు. ఇక్కడ కదేస్తామండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇది విలోదనం అనుకుంటా, నో ఐడియా. నాకైతే చూసా కానీ ఐడియా రావట్లేదు. ఇక్కడ మేము దీపాలు పెట్టేసాము. దీపం వెలుగుతుంది అక్కడ. ఇది పెద్ద బండరాయి చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. దీపాలు వెలిగించడం అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకున్నాము, వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది. పైన గుట్ట కదండి, కిందకి చూస్తే చాలా బాగుంది వ్యూ. ఇక్కడ ఇల్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుందండి. సూపర్గా ఉంది కదా పైనుంచి వ్యూ. మనకు వీడియోలు అంటే చాలా ఇష్టం కదా, ఫొటోస్ కూడా ఇష్టం కదా. ఎక్కడికైనా వెళ్తే తీసుకోవాలి కదా. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేటప్పుడు. అవి మొబైల్స్ లాక్కుంటున్నాయి. మేము వెళ్ళేటప్పుడు కొంగులలో దాచుకొని మొబైల్స్ పెట్టుకొని వెళ్ళాము. ఇంకా అయిపోయిందండి దర్శనం. టెంపుల్ లోపలికి మొబైల్ అలో లేదు, అందుకని అక్కడ నేనేం తీయలేదండి. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది. వెళ్తున్నామండి. బాయ్ అండి.